హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఆలివ్ బోర్డ్ లైవ్ టెస్ట్ యొక్క సొల్యూషన్స్ అనేవి చూడబోతున్నాం. సో ఈ టెస్ట్ వచ్చేసరికి 1st జూన్ మనకి ఏంటంటే కంప్లీట్ అనేది అయ్యింది. సో ఈ లైవ్ టెస్ట్ యొక్క క్వాంట్ సొల్యూషన్స్ అనేది మనం ఏంటంటే చూడబోతున్నాం. సో టోటల్గా 25 క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చెప్తాం. ఓకేనా? సో రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 ఇది వచ్చేసరికి మనకు టైమ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడు, 360 కిలోమీటర్స్ అట్ 12 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళారు, 190 కిలోమీటర్స్ అట్ 50 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళారు, అండ్ 369 కిలోమీటర్స్ అట్ 45 కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ టోటల్ టైం టేకెన్. అంటే ఎంతైతే టోటల్ టైం ఉంటుందో దానికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ టైం టేకెన్ ఎంత? సో టోటల్ టైం ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ వచ్చేసరికి 360 కిలోమీటర్స్ మనము 12 కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్ళాం. నెక్స్ట్ దాని తర్వాత 190 కిలోమీటర్స్ వచ్చేసరికి 50 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళాం. ప్లస్ దీని తర్వాత 369 కిలోమీటర్స్ వచ్చేసరికి మనము 45 కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్ళాము. సో ఇది మొత్తం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? టోటల్ టైం అనేది వస్తుంది, అవునా? సో ఇక్కడ డివిజన్స్ కనుక చేస్తే మనం 12 3 36, ఇక్కడ వచ్చేసరికి 30 hours ప్లస్ 0తో 0 క్యాన్సిల్, ఇక్కడ 5 3 15, ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ 5 4 20. సో 3.5 8 40, 3.8, అవునా? సో 4 ఉంటుంది, 5 8 40 ప్లస్ ఇక్కడ కూడా మనం డివిజన్ కనుక చేస్తే 45 8 అండ్ 45 2. సో ఇది వస్తుందా? సో ఇది టోటల్ టైం. నెక్స్ట్ దీనికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే 3తో మనం డివైడ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం 3తో డివైడ్ చేస్తాం మనకి ఎంత వస్తుంది? 33 34, ఇక్కడ 34 ఒక 8 42, ఇదంతా వస్తుంది 42 upon 3. సో 42 upon 3 is 14 hours. సో average of the total time is 14 hours, which is option B. Okay, now coming to the second question, question number 2 చూడండి. Question number 2, a trader sells 756 kgs of rice for 1,17,936 at approximately what price per kg should he buy to make 33% profit? అంటే ఇక్కడ మనకి ఇచ్చింది సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సో సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత? సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 1,17,936 అపాన్ 756. సో 756తో మనం కనుక డివైడ్ చేస్తే, ఇక్కడ డివైడ్ చేయండి, 117936 756తో డివైడ్ చేస్తే 756 1 756. సో ఇక్కడ డివిజన్ కనుక మీరు చేస్తే ఎగ్జాక్ట్లీ మీకు 156 అనేది వస్తుంది. ఓకేనా? ఎంత వస్తుంది? 156. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 156. కానీ ఈ సెల్లింగ్ ప్రైస్ కాదు మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత ఉండాలి అంటే మనకు ప్రాఫిట్ అనేది 33% రావాలి. అంటే కాస్ట్ ప్రైస్కి మనము 33% ఇంక్రీజ్ చేస్తే, ఓకేనా, 33% ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ చేస్తే, 33 ఎగ్జాక్ట్గా 33 అంటే 33.33 తీసుకుందాం. సో 33.33% అంటే ఏంటి? 33.33% ఇస్ నథింగ్ బట్ 1/3. ఏంటి 1/3? అంటే మన కాస్ట్ ప్రైస్ సిపి అనేది 3 ఉంటే ప్రాఫిట్ అనేది ఎంత ఉండాలి? 1 ఉండాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏముండాలి? సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 4. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఈ 156 అనేది 4 పార్ట్స్ అయితే మనకు కావాల్సింది ఎంత? 3 పార్ట్స్, అంటే కాస్ట్ ప్రైస్ కావాలి. సో 3. సో 4తో క్యాన్సిల్ చేయండి, 4 3 12. ఓకేనా? 4 3 12. సో ఇక్కడ కాకుండా మనం ఏం చేద్దాం, ఇక్కడ రాద్దాం. సో 4 3 12. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎంత వస్తుంది మనకు? 3 4 9 36, 3 9 27, 3 3 9 117. సో 117 rupees per kg. So answer is 117 rupees per kg. Clear? Second question, third question, question number 3 చూడండి. What is the simple interest on 1300 at 9% per annum for a period of February 5 2014 నుంచి April 18 వరకు? సో February 5 2014 అంటే ఫిబ్రవరిలో ఎన్ని రోజులు మనం ఇంట్రెస్ట్ ఇచ్చాం? సో ఫిబ్రవరిలో 5 days తీసేస్తాం, అంటే 28 daysలో 5 days పోతే ఎంత? 23 days మనం ఇంట్రెస్ట్ ఇచ్చాం. నెక్స్ట్ మార్చ్లో ఎన్ని డేస్ ఉంటాయి? 31 days ఉంటాయి. సో 31 days. నెక్స్ట్ ఏప్రిల్లో ఎన్ని డేస్ ఇచ్చాము మనము? 18 days ఇచ్చాము, అవునా? 18 days. సో అంతా యాడ్ చేయండి. సో ఎంత? 30 40 50 60 68 69 72. ఎంత? 72. ఓకే, 72. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఇంట్రెస్ట్ వచ్చేసరికి 1300కి. సో 1300 ఇంటూ 9% అంటే 9/100 అవుతుంది. సో 9% అంటే 9/100. సో 100తో 100 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో ఇది రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం 13 × 9 రాసేస్తే సరిపోతుంది. 13 × 9 ఇంటూ ఎన్ని డేస్? 72 days.
72 days. కానీ టోటల్గా ఓకేనా మనకు టోటల్గా ఎన్ని డేస్ ఉంటాయి పర్ ఇయర్? సో పర్ ఇయర్ మనకు 365 డేస్ ఉంటాయి. ఎన్ని డేస్? 365. క్లియరా? సో ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అప్రాక్సిమేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒకవేళ ఇక్కడ 72 డేస్ కాకుండా ఒకవేళ 73 డేస్ గనక ఉంటే, లెట్ అస్ అజ్యూమ్ 73 డేస్ గనక ఉంటే మన క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఒకవేళ ఇది 72 కాకుండా 73 ఉంటే ఈజీ. ఎందుకు? 73 1 73 5 అంటే ఇక్కడ మనం డివిజన్ కనుక చేస్తే 9 10 39 117 117 upon 5 కనుక డివైడ్ చేస్తే 5 2 10 5 3 15 5 4 20. సో 23.4 ఎగ్జాక్ట్లీ ఆన్సర్ కూడా 23.4. ఓకేనా? ఎగ్జాక్ట్లీ మనకు ఆన్సర్ కూడా 23.4. సో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా 73 డేస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు చాలాసార్లు వస్తుంటుంది 1/5 years. 73 డేస్ అనేది 1/5 years. క్లియర్? Now coming to the fourth question. Question number 4 చూడండి. If a number 42914x8 is completely divisible by 8, find the smallest integer place of x. సో x వాల్యూ ఏముండాలి? x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే x అనేది 0 ఉండకూడదు. సో ఏదైనా ఒక నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో డివిజిబుల్ అవ్వాలి. సో లెట్ us టేక్ 4x8 upon 8 ఇది కంప్లీట్గా డివిజిబుల్ అవ్వాలి. అవునా? సో ఇక్కడ నేను x వాల్యూస్ ఏదైతే సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇక్కడ నేను కనుక గమనిస్తే నాకు ఇక్కడ హింట్ వచ్చేసింది. అంటే ఇక్కడ x అనేది 0 ఉండకూడదు అన్నాడు. అంటే లెట్ us సే మనం x అనేది 0 తీసుకుంటే మనకేమవుతుంది? ఎగ్జాక్ట్లీ 8తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకుంటే డివిజిబుల్ అవుతుంది? 4 ఇంక్రీజ్ చేయండి. సో 0 + 4 = 4, 4 + 4 = 8. అంటే ఇక్కడ నేను x ప్లేస్లో అంటే x అనేది ఒక డిజిట్. ఓకేనా? x అనేది ఏంటి? ఒక డిజిట్. సో ఎప్పుడైతే నేను 0 పెడతానో నాకు కంప్లీట్లీ డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? 4 పెట్టిన అంటే 4 4 8 అంటే x ప్లేస్లో 4 పెట్టాను. సో 8తో డివిజిబుల్, 5 8 40, 6 8 48 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ లీస్ట్ ఇంటిజర్ ఓకేనా ఏంటి? 4. నార్మల్గా అయితే 0 అన్నిటికంటే తక్కువ ఇంటిజర్ అనేది మనం 0గా తీసుకుంటాం. కానీ ఇక్కడ x నాట్ ఈక్వల్స్ టు 0 ఉన్నాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇక్కడ ఏం చెప్పాడు? ఇఫ్ b ఈజ్ ఈక్వల్స్ టు b అనేది 84 - a డివైడెడ్ బై 1 + a. a అండ్ b ఆర్ బోత్ పాజిటివ్ ఇంటిజర్స్. అంటే a b రెండు పాజిటివ్ ఇంటిజర్స్ ఉండాలి. a b రెండు 1 కంటే ఎక్కువ ఉండాలి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏంటంటే దీన్ని సాల్వ్ చేయడం కంటే వాల్యూ పుట్టింగ్ చేస్తే ఈజీ. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఏ వాల్యూ అనేది ఏది తీసుకుంటే నాకు క్యాలిక్యులేషన్ సింపుల్ అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి ఏ ప్లేస్లో నేను 1 కంటే ఎక్కువ నెంబర్ తీసుకోవాలి. అంటే 1 తీసుకోకూడదు. సో ఏ అనేది 2 తీసుకున్నాను అనుకోండి, నాకు న్యూమరేటర్లో 82 డివైడెడ్ బై 3 వస్తుంది. అలా కాకుండా 4 తీసుకుంటే ఒకసారి మనం ఏం చేద్దాం? పుట్ a ఈజ్ ఈక్వల్స్ టు 4. సో 4 అనేది సబ్స్టిట్యూట్ చేద్దామా? అప్పుడు ఏమవుతుంది చూడండి, 84 - 4 / 1 + 4. సో ఇప్పుడు డివిజన్స్ ఏదైతే మనం నెంబర్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది. సో 80/5. సో 80/5 అంటే 16. సో b వాల్యూ ఇస్ 16, a వాల్యూ ఇస్ 4. రెండింటిని కనుక మనం మల్టిప్లై చేస్తే 16 4 64. ఎస్, ఆప్షన్లో ఉందా? ఎస్. ఇక్కడ అడిగింది అదే కదా, ab. సో వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ లేదా వాల్యూ ఆఫ్ a ఇంటూ b? సో a ఇంటూ b ఈజ్ 16 4 64. నా కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఎ కంపెనీ ఆఫర్స్ 3 types ఆఫ్ డిస్కౌంట్. విచ్ టైప్ ఆఫ్ డిస్కౌంట్ ఈస్ బెస్ట్ ఫర్ కస్టమర్? సో కస్టమర్కి ఏ డిస్కౌంట్ బెస్ట్? అవునా? సో ఇప్పుడు ఎప్పుడైతే సక్సెసివ్ డిస్కౌంట్స్ అడిగితే మనం ఒక ఫార్ములా అప్లై చేస్తాం. ఏంటది? a + b - ab/100. ఓకేనా? ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ వన్కి అప్లై చేస్తాను. సో 20 + 15 - 20 × 15 అంటే 300. 15 × 20 300/100. ఇది ఎంత వస్తుంది? సో 35 నుంచి 3 పోతే 32. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పచ్చు? ఇది వచ్చేసరికి మనకు ఎంత వస్తుంది? 32% వస్తుంది. అవునా? ఎంత వస్తుంది? 32%. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత 18 24. సో సెకండ్ వన్ చూద్దాం. 18 + 24 డివైడెడ్ -18 × 24/100. సో 18 + 24 కనుక 30. ఇక్కడ ఎంత వస్తుంది? 30 42. ఇది ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ 42లోంచి మనం ఎంత తీసేస్తున్నాం? లెట్ us సే ఇది మనం ఒక 20 అనుకుందాం. 400 అంటే 4 తీసేస్తున్నాం. అంటే ఇది అప్రాక్సిమేట్లీ 38 దగ్గర ఉంది. సో ఇది ఎంత ఉంది? 38. ఇది ఎంత వస్తుంది? 25 ఒక 35. అంటే ఇది 35 కంటే తక్కువనే ఉంటుంది.
అంటే ఇదేంటి 35 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, నాకు సెకండ్ ఆఫర్ ఏదైతే ఉందో అది బెస్ట్ ఆఫర్ అనిపిస్తుంది, అవునా? అదే బెస్ట్ ఆఫర్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ సెకండ్ ఆఫర్ ఈజ్ ద బెస్ట్ ఆఫర్. ఓకేనా, క్లియర్? నా కమింగ్ టు ద సెవెంత్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. గుర్మీత్ అండ్ గరిమా. సో గుర్మీతు గరిమా ఇన్వెస్టెడ్ ఎక్స్ అమౌంట్ ఇన్ ఎ బిజినెస్ విచ్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ దెమ్ ఇన్ ద రేషియో 4:7. ఇఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ షేర్ ఈజ్ 930, అంటే 4 పార్ట్స్ 7 పార్ట్స్, రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 3 పార్ట్స్. సో 3 రేషియోస్ లేదా 3 పార్ట్స్ అనేది 930 అయితే ఇక్కడ అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి, టోటల్ అమౌంట్, అవునా? సో 4 ఒక 7 13, సో సారీ 11 పార్ట్స్ ఎంత. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఒక్కొక్క పార్ట్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 3 3 9 310. సో 310 ఇంటూ, ఓకేనా, సో 11 ఇంటూ 310 మల్టిప్లై కనుక చేస్తే 3410. సో ఆన్సర్ ఈస్ 3410 is the total amount invested. Now coming to the 8th question. Pipe A can fill a tank in 8 hours. Pipe, there is an outlet pipe B due to which it takes 16 hours more. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. చాలామంది ఏం చేస్తారంటే పైప్ ఏ అనేది 8 అవర్స్లో ఫిల్ చేస్తుంది, A ప్లస్ B ఇద్దరు కలిసి 16 అవర్స్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నాను అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు, 16 అవర్స్ మోర్ అంటే 8కి ఇంకా 16 అవర్స్ ఎక్కువ, అంటే 24 అవర్స్ చేస్తారు ఎవరు, A B ఇద్దరు కలిసి. అంటే ఇక్కడ B యొక్క ఎఫిషియన్సీ అనేది నెగిటివ్లో ఉంటుంది, ఎందుకు, ఇది ఒక అవుట్లెట్ పైప్ కాబట్టి. సో మనం టోటల్ వర్క్ అనేది 24 తీసుకుంటే 3 8 24, ఇది వచ్చేసరికి 1. అండ్ ఇక్కడ నుంచి B యొక్క ఎఫిషియన్సీ ఎంత వస్తుంది సార్, నెగిటివ్లో 2 వస్తుంది, నెగిటివ్లో 2, అవునా? నెగిటివ్లో 2 ఎఫిషియన్సీ అయితే B ఎన్ని గంటల్లో దాన్ని ఖాళీ చేస్తుంది, 24/2 విచ్ ఇస్ 12. సో B కెన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 12 hours. అదే కదా అడిగింది, వెన్ అవుట్లెట్ పైప్ ఈజ్ ఓపెన్. సో అది ఎన్ని గంటల్లో ఎంప్టీ చేస్తుంది అంటే 12 hours. ఓకే, నా కమింగ్ టు ద 9th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఇది వచ్చేసరికి మనకు పై చార్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇక్కడ ఏం చెప్పాడు, ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్స్ కేపాప్ ఆర్ 31,500. అందులో ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో ద యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేసిందంటే యావరేజ్ ఆఫ్ క్లాసికల్. సో క్లాసికల్ ఏంటి, క్లాసికల్ ఈజ్ గ్రీన్ విచ్ ఈజ్ 18%. ఓకేనా, క్లాసికల్ గ్రీన్ 18%. దీని తర్వాత ఇంకోటి ఏంటి, ఫోక్ అనేది ఏంటి, ఫోక్ వచ్చేసరికి మనకు ఏమొస్తుంది, ఇది క్లాసికల్, ఇది 15. సో ఫోక్ వచ్చేసరికి 15 అవుతుంది, ఓకేనా, ఇది 15. సో ఇది చూడండి, ఇది కే పాప్, ఇది జాజ్, ఇది వచ్చేసరికి క్లాసికల్, ఇది హిప్ హాప్, ఇది ఫోక్, దీని తర్వాత ఇండియన్. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ లాస్ట్ మనకు మిగిలింది ఏంటి, క్లాసికల్, ఫోక్, దీని తర్వాత జాజ్ ఎంత, జాజ్ వచ్చేసరికి 20. సో టోటల్ మనం పర్సంటేజ్ కనుక చూస్తే ఎంత పర్సంటేజ్, ఇక్కడ 23, ఓకేనా, 20 15 33 ఒక 20 53. సో 53%. సో 53% ఆఫ్ వాట్, 53% ఆఫ్ 31500. సో ఇక్కడ పర్సంటేజ్తో 2 zeros క్యాన్సల్, డైరెక్ట్గా మల్టిప్లికేషన్ కనుక చేస్తే మనకి ఎంత వస్తుంది. సో దీని యొక్క ఆన్సర్ అనేది మనం మల్టిప్లై చేస్తే 16,695 అనేది వస్తుంది, ఓకేనా. దీని ఆన్సర్ 16,695. మల్టిప్లై చేసి చూడండి, ఓకేనా. రైట్, ఇక క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఇది వచ్చేసరికి మనకు సింప్లిఫికేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, ఓకేనా. దీన్ని మనం ఏంటంటే ఇక్కడ సాల్వ్ అనేది చేయడం లేదు. మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి, సార్ క్వశ్చన్ నెంబర్ 10కి ఆన్సర్ ఇది అని చెప్పేసి నాకేంటంటే కింద పోస్ట్ చేయండి. ఖచ్చితంగా అందరూ కూడా ఇది సాల్వ్ అనేది ఖచ్చితంగా చేయాలి. క్లియర్? నా కమింగ్ టు ద 11th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ దీపా అండ్ దీపు, సో దీపు అమ్మాయి అబ్బాయి ఈజ్ 3:5 అండ్ 8 years హెన్స్ దేర్ రేషియో ఈజ్ 2:3. సో ఇప్పుడు రేషియో ఎంత, 3/5. 8 years తర్వాత వాళ్ళ రేషియో ఎంత అంట, 2:3. సో ఎప్పుడు కూడా రేషియోస్ యొక్క డిఫరెన్స్ అనేది సేమ్గా ఉండాలి. కానీ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 3కి 5కి 2 ఉంది, కానీ ఇక్కడ 2కి 3కి డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. సో ఇక్కడ నేనేం చేస్తాను, దీన్ని తీసుకోకుండా 2:3ని తీసుకోకుండా దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను. సో 4/6. ఇప్పుడు చూడండి రెండిటి యొక్క డిఫరెన్సెస్ అని సేమ్గా ఉన్నాయా, ఇక్కడ వచ్చేసరికి 1. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, కంపారిజన్ చేయాలి. సో 3 నుంచి 4 అయింది, 5 నుంచి 6 అయింది, అంటే ఏమైంది, 1 రేషియో ఇంక్రీజ్ అయింది. సో 1 రేషియో అనేది ఎంత అన్నాడు, 8 years. సో 1 రేషియో అనేది 8 years అయితే ఇక్కడ ఏం అడిగాడు, దీపు అడిగాడు. సో దీపు ప్రజెంట్ ఏజ్ ఎంత, సార్ దీపు ప్రజెంట్ వచ్చేసరికి 5 parts ఉన్నాడు లేదా 5 ratios ఉన్నాడు. సో ప్రజెంట్ దీపు వచ్చేసరికి 5 into 8 విచ్ ఈజ్ 40. కానీ వాడు అడిగింది ఏంటి,
దీపుకి 13 ఇయర్స్ తర్వాత. సో ప్లస్ 13 యాడ్ చేయండి. 40 + 13 ఈజ్ 53. సో ఆన్సర్ ఈజ్ 53. క్లియర్. నౌ కమింగ్ టు ద 12th క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 56 మీటర్ స్క్వేర్ అండ్ ఇన్ రేడియస్ ఆఫ్ ఇట్స్ ఇన్నర్ సర్కిల్ ఈజ్ 7 సెంటీమీటర్స్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఏంటా ఫార్ములా అంటే ఇన్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఒకసారి ఒక ట్రయాంగిల్ యొక్క ఇన్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, డెల్టా బై ఎస్. ఎస్ అంటే సెమీ పెరిమీటర్, గుర్తుపెట్టుకోండి, పెరిమీటర్ కాదు, ఎస్ అంటే సెమీ పెరిమీటర్. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? ఇన్ రేడియస్ ఇస్ 7, డెల్టా ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ 56, సెమీ పెరిమీటర్ తెలియదు, కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి? సెమీ పెరిమీటర్ కాదు, పెరిమీటర్. సెమీ పెరిమీటర్ అంటే పెరిమీటర్లో సగం. సో ఇక్కడ నుంచి ఎస్ వాల్యూ ఏమొస్తుంది? డివైడ్ కనుక చేస్తే 7 8 56. సో సెమీ పెరిమీటర్ అనేది 8 అయితే మనకు కావాల్సింది ఏంటి? పెరిమీటర్. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2s, విచ్ ఈస్ 2s అంటే 2 × 8 16. సో పెరిమీటర్ అనేది సెమీ పెరిమీటర్కి డబల్. సో ఆన్సర్ ఈజ్ 16 సెంటీమీటర్స్. Now coming to the 13th question. Two numbers are in the ratio 4:7. Twice of a smaller number is 24 less than 4/3 of a larger number. Okay na? So twice of a smaller number. Let us say those numbers are 4x and 7x. 4x, 7x. So twice of a smaller number. Ante twice of a smaller number ante 8x. 8x is 24 less than, ante idi ఈజ్ 24 less than 4/3 ఆఫ్ ద లార్జ్ నెంబర్. అంటే 7xకి 4/3. సో 7 4s are 28. అంటే 28x/3కి ఎంత తక్కువ? 24 తక్కువ అంట. అవునా? సో ఇక్కడ మనం కనుక -24 లెఫ్ట్ సైడ్ పంపిస్తే 24 అవుతుంది. ఇది వచ్చేసరికి రైట్ సైడ్ 8x అవుతుంది. సో 28x - 3 8s are 24. 24x డివైడెడ్ బై 3 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ కనుక చూస్తే 24 అలాగే ఉంటుంది. డివైడెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4x/3. సో 4 6 are 24. ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 18. ఎక్స్ వాల్యూ ఎంత? 18. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? ఇక్కడ మనకు ఎక్స్ అడగలేదు. వాట్ ఈస్ ద ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ అంటే ఈ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్. సో 7xకి 4xకి మధ్య డిఫరెన్స్ ఎంత? 3x. సో 18 3s ఎంత? సో 3 × 18 విచ్ ఈస్ 54. సో ఆన్సర్ ఈస్ 54 విచ్ ఈస్ ఆప్షన్ ఏ. Now coming to the 14th question. 24 men can do a work in 15 days by working 12 hours daily. In how many days 36 men be able to do double the quantum of work by working 10 hours daily? So ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి? m1 d1 h1 divided by w1 is equals to m2 d2 h2 divided by w2. అవునా? సో ఇక్కడ m1 ఎంత? 24, d ఎంత? 15, అవర్స్ ఎంత? 12, w1 వర్క్ ఎంత? ఒక వర్కే, 1 యూనిట్ ఆఫ్ వర్కే. నెక్స్ట్ m2 36, d2 ఎన్ని డేస్ తెలియదు. సో ఎక్స్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. అవర్స్ ఎన్ని అవర్స్? 10 అవర్స్. కానీ ఇక్కడ వర్క్ ఎంత? 2 times ఆఫ్ డబల్ ద వర్క్, 2 divided by 2. ఓకేనా? సో ఇక్కడ క్యాన్సిలేషన్స్ అనేవి చేయండి. ఇక్కడ మనం కనుక క్యాన్సిల్ చేస్తే 12 1s are 12 3s are 36, 3 1s are 3 5s are 15, 2 1s are 2 5s are 10, 5తో 5 క్యాన్సిల్. ఇక్కడ లాస్ట్కి మిగిలింది మనకు 24 is equals to x. అంటే ఎక్స్ వాల్యూ అంటే ఎన్ని డేస్? 24 days. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నౌ కమింగ్ టు ద 5th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. 5 × 4x² + 1 - 3x by 4x is equals to 8. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో 5 4s are 20, 20x² ఏమొస్తుంది? 20x² + 5 - 3x is equals to 4x అనేది రైట్ సైడ్కి వెళ్తే 4 8s are 32, 32x అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ పంపిస్తే 20x² - 35x + 5 is equals to 0. సో 5తో డివైడ్ చేస్తే 4x² - 5 7s are 35, 7x + 1 is equals to 0. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది √2x. సో ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది √2x - 1/√2x. అవునా? సో ఇక్కడ మనం √2x ఫైండ్ అవుట్ చేయలేం. కానీ ఇక్కడ నేను ఎప్పుడైతే ఏదైతే ఈక్వేషన్ ఉందో ఈ ఈక్వేషన్ని నేను డివైడెడ్ బై 2xతో కనుక డివైడ్ చేస్తే, అంటే నేను ఈ ఈక్వేషన్ని 2xతో కనుక డివైడ్ చేస్తే, 2xతో కనుక నేను డివైడ్ చేస్తే నాకేమొస్తుంది చూడండి. సో 2xతో డివైడ్ చేస్తే ఇది 2x అవుతుంది. ఇది వచ్చేసరికి -7/2 అవుతుంది. ప్లస్ 1/2x is equals to 0. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పచ్చు? నేనేం రాయొచ్చు?
2x ప్లస్ 1/2x ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 1/2x అనేది ఏమవుతుంది, రైట్ సైడ్కి వెళ్తే 7/2 అవుతుంది, అవునా. ఇది వచ్చేసరికి 7/2. కానీ మనకు కావాల్సింది ఏంటి, √2x మైనస్ 1/2x కావాలి. అంటే దీనికి కింద, అంటే ఇక్కడ నుంచి ఇంకో ఫార్ములా అనేది వస్తుంది. ఏంటది, ఇఫ్ కే స్క్వేర్ అంటున్నాను, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్స్ టు కే, ఇది కే అయితే దెన్ ఎక్స్ మైనస్ 1/x, ఓకేనా. ఎక్స్ మైనస్ 1/x ఏమవుతుంది, √k -4 ఏమవుతుంది, k -4 అనేది వస్తుంది. క్లియరా, k -4 ఇక్కడ ఒక్క సెకండ్, k -4 కాదు, k -2, సో 2నే వస్తుంది, k -2, ఓకేనా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ కనుక చేస్తే మనకు ఇక్కడ 2xకి మనం రూట్ కనుక తీసుకుంటే ఏమవుతుంది, √2x మైనస్ 1/√2x ఈజ్ ఈక్వల్స్ టు k వాల్యూ 7/2 మైనస్ ఎంత వస్తుంది 2. సో 7/2 - 2 ఎంత, సో ఇక్కడ కనుక చూస్తే సో 2 2 = 4, 7 - 2 is 7 - 4 is 2. సో ఆన్సర్ ఏమవుతుంది, √3/2 విచ్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓకేనా. సో ఈ ఫార్ములా కనుక గుర్తుంటే మనం చేయొచ్చు, లేదా కొంచెం ఏంటంటే లెంతీ అవుతుంది, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ x ప్లస్ 1/x ఫైండ్ అవుట్ చేసి, అంటే √2 + 1/√2 ఫైండ్ అవుట్ చేసి, మళ్ళీ √2x మైనస్ 1/√2x ఫైండ్ అవుట్ చేయడం కొంచెం లెంతీ అవుతుంది, ఓకేనా. నౌ కమింగ్ టు ద 16th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ఇక్కడ ఒక మనకు బార్గ్రాఫ్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ షూస్ ఆఫ్ ఎ కంపెనీ బి. కంపెనీ బి అంటే మనం ఏం చూడాలి, ఆరెంజ్ చూడాలి. సో ఆరెంజ్ చూడండి, బి, కంపెనీ బి, ఎల్, కంపెనీ బి ఎల్ అంటే మనం ఆరెంజ్ చూడాలి. సో ఎల్ కనుక మనం చూస్తే 450 ప్లస్ ఎంలో ఆరెంజ్ చూడండి, ఇది కూడా. సో ఎల్ ఒక్క సెకండ్ చూడండి, ఎల్ వచ్చేసరికి 450, ఎం వచ్చేసరికి 400. అండ్ నెక్స్ట్ ఓలో ఇది చూస్తే ఎంత, 750. సో ఇక్కడ చూడండి 7 8 ఒక 4 12 1600, ఇది ఎంత వచ్చింది 1600. నెక్స్ట్ కంపెనీ సి చూడాలి. కంపెనీ సి అంటే గ్రే కలర్ చూడండి, గ్రే కలర్ కే అనేది 350 నా 250. సో ఇది వచ్చేసరికి 250 ప్లస్ ఎన్ వచ్చేసరికి గ్రే చూడాలి కదా, గ్రే వచ్చేసరికి 700 ప్లస్ ఓ గ్రే కనుక చూస్తే మనము ఇది వచ్చేసరికి 500 ఉంది. ఎంత ఉంది, 500 అనా. సో సి చూడాలి, KNO కే వచ్చేసరికి మనం కనుక చూస్తే గ్రే వచ్చేసరికి 300 కదా. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తాం, 300, ఇది 300, ఇది 700, ఇది 500. కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇది వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది, 1500. సో 2 zeros రేషియో చూడాలి కదా, రేషియో చూడాలి కాబట్టి 2 zeros క్యాన్సల్, రేషియో ఈజ్ 16:15. సో ఆన్సర్ ఈజ్ విచ్ ఇస్ ఆప్షన్ సి. రైట్. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. క్వశ్చన్ నెంబర్ 17 అనేది మనకు మ్యాక్సిమం మినిమం వాల్యూ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఇలాగ ఎప్పుడైనా క్వశ్చన్ కనుక వస్తే, అంటే a sin square a ప్లస్ b cos square a sin square a ప్లస్ b cos square a గనక వచ్చింది అనుకోండి, గుర్తుపెట్టుకోండి, మనకు ఈ వాల్యూస్లో అంటే AB వాల్యూస్ ఏవైతే ఉంటాయో, ఏదైతే ఎక్కువ ఉంటుందో అది మినిమం వాల్యూ అవుతుంది, ఏదైతే ఎక్కువ ఉంటుందో అది మ్యాక్సిమం అవుతుంది, ఏదైతే తక్కువ ఉంటుందో అది మినిమం. అంటే ఇక్కడ 7 9 2 నెంబర్స్ కనిపిస్తున్నాయా, 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి నాకు. ఈ 2 నెంబర్స్లో మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది, 9 అవుతుంది, మినిమం వాల్యూ ఏమవుతుంది, 7 అవుతుంది. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, మినిమం వాల్యూ. సో మినిమం వాల్యూ ఇస్ 7. సో దీన్ని సాల్వ్ చేయండి సార్, ఎలా చేస్తారు మీరు. సో నేనేం చేస్తానంటే 7 sin స్క్వేర్ని నేను 1 - cos square ఏగా రాసా, ఎస్ cos square ఏగా రాయచ్చు, ప్లస్ 9 cos square a, అవునా. 7 మల్టిప్లై చేస్తే 7 - 7 cos square a ప్లస్ 9 cos square a, అవునా. నెక్స్ట్ 7 ప్లస్ ఎంత వస్తుంది, 2 cos square a, అవునా. అవును. ఇక్కడ cos a యొక్క మినిమం వాల్యూ తీసుకుందాం మనం. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ cos a? సో cos a యొక్క మినిమం వాల్యూ ఏమవుతుంది, cos square a. సో cos a యొక్క వాల్యూ, cos a మినిమం వాల్యూ అనేది, cos a మినిమం వాల్యూ మినిమం వచ్చేసరికి -1, మ్యాక్సిమం వచ్చేసరికి 1. కానీ cos square a యొక్క
మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 1 గుర్తుపెట్టుకోండి. సో మినిమం వాల్యూ ఏమవుతుంది 0. సో 2 ఇంటూ 0 0 అంటే నా మినిమం వాల్యూ ఏమవుతుంది 7. అదేవిధంగా దీన్ని రివర్స్లో మీరు చేశారనుకోండి, అంటే సైన్ని కాకుండా కాస్ని సైన్లో కన్వర్ట్ చేశారనుకోండి, అంటే కాస్ స్క్వేర్ ఏని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏగా కన్వర్ట్ చేస్తే మీకు మ్యాక్సిమం వాల్యూ కూడా వస్తుంది. సో మినిమం వాల్యూ ఇస్ 7, మ్యాక్సిమం వాల్యూ ఇస్ 9. క్లియర్? Now coming to the 8th question, question number 8 చూడండి. In a circle, angle subtended by the largest chord on the same circle is a degrees. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక సర్కిల్లో లాంగెస్ట్ కార్డ్ ఉంది, అంటే ఒక సర్కిల్లో లాంగెస్ట్ కార్డ్ని మనం ఏమంటాం, దాన్ని డయామీటర్ అంటాం. ఓకేనా? దాని డయామీటర్ అంటే ఈ డయామీటర్ ఏంటంటే ఆ సర్కిల్ పైన ఒక యాంగిల్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇలాగా ఒక యాంగిల్ క్రియేట్ చేస్తుంది. సో ఈ యాంగిల్ పేరు వచ్చేసరికి ఏ. ఈ యాంగిల్ నేమ్ ఏంటి, ఏ. మనకు కావాల్సింది a/3 కావాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఒక డయామీటర్ అనేది సర్కిల్ పైన 90 degrees ఫామ్ చేస్తుంది. అది మీరు ఎక్కడైనా తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, మీకు 90 degrees ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత 90, కానీ ఇక్కడ అడిగింది ఏంటి a/3 విచ్ ఇస్ 90/3 విచ్ ఇస్ 30. సో ఆన్సర్ ఈస్ 30 degrees. నౌ కమింగ్ టు ద 19th question, question number 19 చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, cos 3θ is equals to sin 60 degrees in minus 2θ. సో ఈ రెండు ఈక్వల్. సో ఇవి రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, ఎప్పుడైతే ఈ రెండు వాల్యూస్ అనేవి, ఈ రెండు వాల్యూస్ యొక్క సమ్ అనేది 90 అయితే, అంటే ఇక్కడ నుంచి 3θ ప్లస్ 60 degrees మైనస్ 2θ అనేది 90 degrees అయితే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ నుంచి నేను 3θ మైనస్ 2θ ఇస్ θ. సో 90 మైనస్ 60 ఈజ్ 30, అంటే θ వాల్యూ 30 వచ్చింది. కానీ ఇక్కడ మనం ఏం చెప్పాలి, టీటాని రేడియన్స్లో చెప్పాలి. సో 30 degreesని మనము రేడియన్స్లో కన్వర్ట్ చేయాలంటే పై రేడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. అంటే 30 degrees అనేది ఏమవుతుంది, 30 degrees ఈజ్ నథింగ్ బట్ π/6 రేడియన్. 180/6 ఈజ్ 30 కాబట్టి π/6 రేడియన్. నా కమింగ్ టు ద 20th question, question number 20 చూడండి. An alloy of 160 grams containing copper 40% copper and rest is zinc. To make a pot 16 grams of zinc and 20 grams copper is added to the mixture. Find the ratio of zinc to copper. సో ఎప్పుడైనా కూడా చూడండి, మిక్చర్ అండ్ అలిగేషన్ అనేది మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకు లాస్ట్లో అడిగింది ఏంటి అది రాయండి. ఫస్ట్ మనకు అడిగింది ఏంటి, జింక్ కాపర్ రేషియో కావాలి. అంటే మనకు కావాల్సింది ఏంటి, జింక్ కాపర్ రేషియో కావాలి. సో జింక్ కాపర్ రేషియోని మనం రాసుకోవాలి. సో తొందరపడి మీరు కాపర్ జింక్ రాసుకున్నారనుకో, ఫస్ట్ లైన్ చదివితే మీకు కాపర్ జింక్ రేషియో వస్తుంది, కానీ మనకు కావాల్సింది జింక్ కాపర్. సో ఇక్కడ చదువుదాం. సో 160లో 40% కాపర్ ఉంది, అంటే 16 4 64, అంటే కాపర్ ఎంత ఉంది, 64 grams ఉంది. 16 6 96, అంటే 96 grams వచ్చేసరికి జింక్ ఉంది. ఇప్పుడు ఇందులో ఏం చేసాం మనం, 16 grams జింక్ యాడ్ చేసాం, 16 grams జింక్ యాడ్ చేసాం అండ్ 20 grams కాపర్ యాడ్ చేసాం. సో యాడ్ చేసిన తర్వాత వాల్యూస్ ఏమేమయ్యాయి, సో 100 ఒక 12, సో 112 అయింది ఇది వచ్చేసరికి, అంతే కదా. ఇది 84, ఇది 84. సో ఒక క్యాన్సిలేషన్ మనకు రేషియో కావాలి, ఈ రెండింటి యొక్క రేషియో. సో క్యాన్సిలేషన్ కనుక మనం చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4తో క్యాన్సిల్ చేద్దామా, ఎస్ 4తో క్యాన్సిల్ చేద్దాం. 4 2s are 8, 4 2s are 8, 9 10 11, 4 8s are 32, 4 2s are 8, 4 1s are 4. సో 7తో 7 4s are 28, 7 3s are 21. సో ఆన్సర్ ఈస్ 4:3. ఆన్సర్ ఏమవుతుంది, 4:3, విచ్ ఇస్ ఆప్షన్ ఏ. Now coming to the 21st question, ఇక్కడ చూడండి. A policeman spots a thief at a distance of 200 meters, starts chasing him while the policeman runs at a speed of 9 kilometers per hour and the thief runs at 7 kilometers per hour. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ పరిగెత్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి x-y అవుతుంది. అంటే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, 9 - 7 ఈజ్ 2, అంటే వీళ్ళు కవర్ చేయాల్సిన డిస్టెన్స్ వచ్చేసరికి 200 meters. వీడు పరిగెత్తుతున్న వీళ్ళిద్దరి యొక్క రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి 2 km/h, 2 km. కానీ ఇక్కడ ఏముంది, 200 meters ఉంది. సో దీన్ని మనం మీటర్/సెకండ్లో చేంజ్ చేద్దాం. సో 2 km/hని మీటర్/సెకండ్లో చేంజ్ చేస్తే 2 × 5/18, అవునా, 2 × 5/18, 18 అనేది పైకి వెళ్ళిపోతుంది, ఇంటూ 18. సో 5 2s are 10, 8 × 2s are 36, అంటే ఎంత టైం పడుతుంది, 360 seconds. 360 seconds. సో 360 seconds అంటే ఎన్ని మినిట్స్ సార్, 6 minutes. సో ఆన్సర్ ఏమవుతుంది, 6 minutes, విచ్ ఇస్ ఆప్షన్ ఏ. Now coming to the 22nd question, the average marks of 80 students is 75 if the marks of 1 students are mistakenly written as 90 instead of 82. సో ఇటువంటి క్వశ్చన్ వస్తే ఏం చేయాలి, ఎప్పుడైనా చూడండి, కరెక్ట్ మైనస్ రాంగ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇది మన ఆన్సర్. సో యావరేజ్లోంచి ప్లస్ ఆర్ మైనస్ ఏది వస్తే అది, ఓకేనా.
సో యావరేజ్ ప్లస్ సి మైనస్ డబ్ల్యూ డివైడెడ్ బై టోటల్. సో యావరేజ్ ఎంత 75 ప్లస్ ఆఫ్ కరెక్ట్ వాల్యూ ఎంత 82. సో కరెక్ట్గా ఉండాల్సింది 82, కానీ మనం ఎంటర్ చేసింది ఎంత 90 బై టోటల్ ఎంతమంది 80. సో ఇది వచ్చేసరికి 82 మైనస్ 90 అంటే -8 వస్తుంది. అంటే మన ఆన్సర్ 75 మైనస్ 8/80. సో 75 మైనస్ 1/10. సో 1/10 is 0.1. సో 75లోంచి 0.1 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 74.9. సో ఆన్సర్ ఈజ్ 74.9 విచ్ ఇస్ ఆప్షన్ సి. నా కమింగ్ టు ద 23rd క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ అప్ వర్క్ ఇన్ 6 hours 40 minutes. సో ఏ బి ఇద్దరు కలిసి 6 hours 40 minutesలో వర్క్ కంప్లీట్ చేస్తారు. సో 6 hours 40 minutes. సో 40 minutes కూడా అవర్స్లో కన్వర్ట్ చేయండి. 40/60. సో ఇదేమవుతుంది 6/2/3 అవుతుంది. సో 6/2/3 ఇస్ నథింగ్ బట్ 20/3. అవునా, 20/3. సో ఏ అండ్ బి ఇద్దరు కలిసి 20/3 అవర్స్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ బి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 hours. సో ఎల్సిఎం కనుక మనం తీసుకుంటే 12కి 20కి 60 తీసుకుందామా? ఎస్, 60 తీసుకుందాం. 20 1s are 23 60, 3 3s are 9. సో ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 9, 12 3s are 36. బి యొక్క ఎఫిషియన్సీ, సో 12 5s are 60. సారీ, 12 5s are 60. ఎఫిషియన్సీ ఎంత 5. ఇక్కడ నుంచి నేను ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత తీసుకోవచ్చు? సార్ ఏ యొక్క ఎఫిషియన్సీ 4. ఏ అలోన్ కెన్ డూ అ వర్క్ ఇన్ 15 days. కానీ ఇక్కడ అడిగింది అది కాదు. ఇక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరు వర్క్ చేసిన తర్వాత అమౌంట్ అనేది ఇంత అమౌంట్ వచ్చింది ఇద్దరికి. 1 lakh ఎంత 11,016 రూపీస్ వచ్చింది. సో ఎప్పుడైనా కూడా చూడండి, ఎప్పుడైతే వేజ్ ఉంటుందో, అమౌంట్ డబ్బులు ఉంటుందో అది డేస్ ప్రకారంగా పంచుకోరు. ఓకేనా, డేస్ ప్రకారంగా పంచుకోరు. ఎలా పంచుకుంటారు? ఎఫిషియన్సీ ప్రకారంగా. అంటే ఎవరైతే ఎంత బాగా పనిచేస్తే వాడికి అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. ఓకేనా, ఎన్ని రోజులు ఎక్కువ పనిచేస్తే అంత కాదు. ఎప్పుడైనా కూడా అమౌంట్ అనేది మనం ఎఫిషియన్సీ ప్రకారంగా పంచుతాం. అంటే బి యొక్క ఎఫిషియన్సీ 5, ఏ యొక్క ఎఫిషియన్సీ 4. ఓకేనా, 5:4లో పంచాలి. సో ఇక్కడ అడిగేది ఏంటి, ఇద్దరిది షేర్. ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో రెండు కూడా మనకు బీతో కంపేర్ చేస్తున్నాడు. సో బి ఒక్కటి ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో టోటల్గా 5:4 ఏ అండ్ బి ఇద్దరి రేషియో ఎంత 4:5. అంటే టోటల్ పార్ట్స్ ఎన్ని 9 parts. ఇక్కడ 1 1 0 1 6 9 parts కూడా డివైడ్ చేసి మనకు బి ఒకటి అంటే 5 parts. క్లియర్. సో 9తో డివైడ్ చేయండి. 9 1s are 9. సో ఇది వచ్చేసరికి 10 11 2 9 2s are 18 9 2s are 18 4 9s are 36. సో 5 4s are 20 5 2s are 10. సో 20 22. సో 5 4s are 20 5 2s are 10 12 వస్తుంది. సో 5 2s are 10 11 5 1s are 5 6. సో 6,120. సో ఇందులో ఈ రెండు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? సో ద షేర్ ఆఫ్ బి ఈజ్ 210 more than 6,000 కంటే 210 ఎక్కువ కాదు, 310 మాత్రమే, 120 మాత్రమే ఎక్కువ. 310 కాదు, 120 ఎక్కువ. 6,000 కంటే 120 రూపీస్ ఎక్కువ వస్తుంది. ఎవరికి? బికి. క్లియర్. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్, ఓన్లీ స్టేట్మెంట్ క్యూ ఈజ్ కరెక్ట్. 24th క్వశ్చన్ చూడండి. ఇఫ్ సర్కిల్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 12 centimeters, ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఇన్ రేడియస్. అంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో, ఓకేనా, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఎప్పుడైనా చూడండి ఇలా వచ్చింది అనుకోండి, చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఏదైతే సర్కమ్ రేడియస్ ఉంటుందో, క్యాపిటల్ ఆర్ ఉంది కదా, క్యాపిటల్ ఆర్, ఇది వచ్చేసరికి ఇన్ రేడియస్కి డబల్ ఉంటుంది. అంతే, ఇన్ రేడియస్కి డబల్ ఉంటుంది. లేదా ఇలా గుర్తుపెట్టుకోండి, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని మనం గనక ఇలా దాని యొక్క హైట్ కనుక డ్రా చేస్తే అండ్ దాని యొక్క సెంట్రాయిడ్ కనుక మనం డ్రా చేస్తే, జీ అనేది సెంట్రాయిడ్. ఓకేనా, ఇది వచ్చేసరికి క్యాపిటల్ ఆర్ అవుతుంది, ఇది వచ్చేసరికి స్మాల్ ఆర్. అంటే ఇది 2:1లో డివైడ్ అవుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చాలా ఇంట్రెస్టింగ్ ట్రయాంగిల్ ఇది. సో క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ స్మాల్ ఆర్. అంటే ఇక్కడ నుంచి స్మాలర్ రేడియస్ అనేది ఏమవుతుంది, క్యాపిటల్ ఆర్ బై 2 అంటే 12/2 విచ్ ఇస్ 6 centimeters. చాలా సింపుల్ క్వశ్చన్ విచ్ ఈస్ ఆప్షన్ ఏ. నౌ కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. ఇఫ్ radius of a sphere E is 3/4 of the radius of hemisphere. So sphere radius of sphere. సో రేడియస్ ఆఫ్ స్పియర్ అనేది ఏంటంటే హెమిస్పియర్కి 3/4 ఉందంట. అంటే హెమిస్పియర్ అనేది 4 అయితే, రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ అనేది 4 అయితే స్పియర్ యొక్క రేడియస్ ఎంత అవుతుంది 3, అంతే కదా, ఇదే. సో రేడియస్ ఆఫ్ స్పియర్ ఇది. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఈస్ 4/3 πr³ అంటే 3³
డివైడెడ్ బై హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ 2/3 పై ఆర్ క్యూబ్ అంటే 4 క్యూబ్. సో బై 3 క్యాన్సల్, 2 1s 2 2s 4. సో పైతో పై క్యాన్సల్, ఇక మిగిలింది ఏంటి 2 into 3 క్యూబ్ విచ్ ఈస్ 27, 4 క్యూబ్ విచ్ ఈస్ 64. సో 2 కనుక మనం డివైడ్ చేస్తే 27/32. సో ఆన్సర్ ఈస్ 27/32 విచ్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా. సో ఇక్కడతో మన ఏదైతే 25 క్వశ్చన్స్ ఆలివ్ బోర్డ్ టెస్ట్లో వచ్చాయో ఆ 25 క్వశ్చన్స్ అనేవి పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడ మనం చూస్తే అంతగా టఫ్ క్వశ్చన్స్ ఏమీ రాలేదు, అన్నీ ఏంటంటే డూవబుల్. బట్ ఏంటంటే కొంచెం ఏంటంటే కొన్ని చోట్ల మనకి ఏంటంటే క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి వచ్చింది, బట్ డూవబుల్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడతో మనం ఏం చేద్దాం, ఈ వీడియోని ఎండ్ చేద్దాం.